ఇలాంటి గ్యాంగ్స్ని. ఆ స్టైల్లో ఒక కైండ్ ఆఫ్ ఒక రౌడీ గ్యాంగ్ లాగా తయారయ్యి ఇక మాకు ఎదురు లేదు అన్నట్లుగా రెచ్చిపోతున్నటువంటి తీరు మనకు కనపడుతుంది. అండ్ బాధితుడి ఫ్యామిలీ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఎవరైతే శివకుమార్ ప్రాణాలు కోల్పోయాడో అతని ఫ్యామిలీ ఈ అంశం మీద రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మేము నవంబర్ 20 పెళ్లి పెట్టుకున్నాం. పెళ్లి పెట్టుకుంటే మరి పొద్దున్న వచ్చిండు బాబు వచ్చిండయ్యా అంటే నేను సిటీ కాడి నుంచి వచ్చిన. ఎందుకు వచ్చిండమ్మా అంటే ఇంటికి వచ్చారు లేడు. ఎడిపోయిందంటే వాళ్ళు బావ బామ్మ ఇద్దరు బయటికి పోయినరయ్యా అంది. సరే నేను కాలనీ పోయేస్తా అని చెప్పి నేను కాలనీ పోయినా. కాలనీ పోయి వచ్చేసరికి ఇంటికి వచ్చి స్నానం చేద్దాం బట్టలు ఇప్పేసరికి మాలుడు ఫోన్ చేసి చిన్న దెబ్బ జరిగింది మామయ్య అర్జెంట్గా హాస్పిటల్ రా అన్నాడు. ఏ బండి మీచాల పడ్డారేమో ఏదో జరిగిందో అనుకున్నా. ఇది తెలియదు, ఏదో ఎంటీ గ్యాంగ్ ఆట. ఎంటీ గ్యాంగ్ అని పెట్టేసి అంటే పోలీసులు లేరా మనుగూరులో? ఎంటీ గ్యాంగ్ ఎంటీ గ్యాంగ్ రా మనుగూరుని వెళ్తాందా? ఎంటీ గ్యాంగ్ పెట్టేసి వాళ్ళు 100-150 మంది వచ్చేసి ఒంటరి గాడి చేసి కొట్టుతప్పుడైంది. వాళ్ళు లేదా తల్లి లేదా? ఎంకేనో ఎంటీనో మరి పోలీసులు పెట్టినరో లేకపోతే మనుగోలు పెట్టినరో రాజకీయ నాయకులు పెట్టినరో లేకపోతే ఊళ్ళోళ్ళు పెట్టినరో ఇవాళ నా కొడుకులు లేకుండా చేసిర్రు. నా ఏజ్ మారైపోయింది, నా పరిస్థితి, నన్ను జాదేటోడవుడు, నాకు న్యాయం ఎక్కడ జరిగింది? పెళ్లి ఫంక్షన్ హాల్లో చేద్దామా అంటే లేదు నా ఒక్క తమ్ముడు, మీ ముగ్గురు అక్క చెల్లెల్లో మీ 4 రోజులు పెళ్లి చేసుకోవాలి. 22 నుంచి 25 ప్రోగ్రాంలు పెట్టుకొని గంటలు మాట్లాడి వంటలు మాట్లాడి ఎంత అంగామం చేసుకుంటారు వీళ్ళు. వాడిని ఎత్తి నిప్పులు పోసిర్రు అయ్యే వాళ్ళు, వాడిని ఎత్తి నిప్పులు పోసిర్రు. నానా డీజే పెట్టుకొని మీ ఊరేగుతో ఊరు తిరగాలన్నాడు, ఊరేగింపు కావాలన్నాడు, పెట్టుకోన్నాం. ఊరేగింపు టీడీపీ సైడ్ నుంచి పోల్ దాకా వచ్చింది కానీ పెళ్లి చేసే కోరిక నా కోరిక ఆగిపోయింది అయ్యా. ఇట్లాంటి కొడుకు ఇట్లాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే ఆ ఎంటీ గ్యాంగ్ మెయింటెనెన్స్ ఎవరు? రాజకీయ నాయకుల? ఎవరు మెయింటెనెన్స్ చేసేది ఎవరు? వాళ్ళు పోషించేది ఎవరు? వాళ్ళు అంతమంది వచ్చి కొడతా ఉంటే మనుషులా లేకపోతే మన ఏమన్నా మానవ మృగాలమా? ఒక కాకి చేస్తే 100 కాకులు వాళ్తాయి. ఒకరిని పట్టుకొని కొడతా ఉంటే అంతమంది నుంచొని చూస్తారంటే ఏమనుకోని ఇది ఏం చేద్దాం అనుకుంటారు? మనుగురిని ఇంటికో బెల్ షాప్ పెడతారు. నైట్ 9 దాటితే ఇంటికి రావాలంటే భయం వేస్తుంది. రోడ్డు మీద సిట్టింగ్లు పెడతారు. బెల్ షాప్ అంటే ఏంటి? కొనుక్కోవాలా, పోవాలా, వాడు కొంపలు ఊకోవాలి, తాగాలి, పెడతావు. దారెమ్మటి వస్తా అంటే అడ్డం ఏంటంటే బాటిల్ లేపటం. భయంతో ఒలుక్కుంటూ నడుపుతారా మేము. బిట్టోలకు తిరుగుతాం అంటారు, పోలీస్ స్టేషన్ అంటారు, డివిజన్ ఆఫీస్ అంటారు, డిఎస్పీ ఇక్కడే ఉన్నాడు. ఏం చేస్తాడు? ఎవరికి న్యాయం చేస్తాడు? ఇవాళ చచ్చిపోయినాక భద్రం గారు నీకు న్యాయం చేస్తావు, ఏం చేస్తావు? నాకు న్యాయం నా కొడుకు పోయినాకనా? ఆ ఎంటీ గ్యాంగ్ ఇన్ని రోజులు ఉన్న సంగతి పోలీసులకు తెలవదా? ఈ గంజాయి అమ్మేటోళ్ళు తెలవదా? తాగేటోళ్ళు తెలవదా? పట్టుకుంటారు. పట్టుకున్న ఏం చేయాలి? ఆ అన్నాన్ బెల్ అరెస్ట్ వాడిని చేయాలి. దొరికినోడిని వాడికి పనిష్మెంట్ అయ్యి వాడు నేను మనిషిలా మారినా నేను పోయి మనుషుల్లో బతుకుతా అన్న పొట్టలు వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. ఏ కోర్టులో కూడా ఏ న్యాయవాది కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి లేదు. ఏ న్యాయవాది బెయిల్ కోసం అని వస్తాడో ఆ న్యాయవాదిని మా ముందు కూర్చోబెట్టాలి. బెయిల్ అనేది అతనికి అసలు ఉండొద్దు. ప్రతి ఒక్క వ్యక్తికి శిక్ష పడాలి. ఇవాళ మా ఇంట్లో మా తమ్ముడికి జరిగింది, రేపటి రోజు ఎవరింట్లో జరగొద్దు. ఒక గ్యాంగ్ నడుస్తుంది, బచ్చా పోరగాళ్ళు గ్యాంగ్ చేస్తారు అనేసి అని అంటే ఇక్కడ రాజకీయం ఏంటిది? పోలీస్ స్టేషన్ ఏంటిదండి ఇది అసలు? ఇవాళ మీరు వచ్చారు ఇన్ని పట్టుకొని, మీకు తెలియదండి ఇవన్నీ జరుగుతున్నాయి. మీరే కదా పబ్లిక్ తెలియజేయాల్సింది. మీరు కూడా ఒక బాధ వచ్చిన తర్వాత ఇవాళ మాట్లాడండి అని అంటారు. ఇదే ప్రతి జరిగిన దగ్గర కల్లా మీరు వెళ్ళి చేస్తే ఇలాంటి పొజిషన్ రాదు కదండి. పోలీసు వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలీదు, మీడియా ఎంత పబ్లిసిటీ ఇస్తుందో మాకు తెలీదు. మాకు ఆ గ్యాంగ్ కావాలి. ఆ గ్యాంగ్ మొత్తానికి శిక్ష పడాలి. శిక్ష పడింది కూడా ఇప్పుడు ఎన్ని మైకులు అయితే మా ముందున్నాయో అవన్నీ మాకు ఆ శిక్షని చూపించాలి. ఇవాళ మా ఇంటి దగ్గరికి బాధలో వచ్చినప్పుడు మమ్మల్ని అడగడం కాదు, రేపు వాళ్ళని నిలబెట్టిన తర్వాత కూడా మీరు కూడా చూపియాలి. అట్లా చేసేటట్టు ఇంకొకసారి గ్యాంగ్ రావాలి అని అంటే
భయపడాలి, మీడియాకి భయపడాలి, పోలీస్ స్టేషన్ కి భయపడాలి, రాజకీయానికి భయపడాలి, అన్నిటికీ భయపడాలి. ఏ న్యాయవాది అయితే వాళ్ళ కోసం బెయిల్ కోసం వాళ్ళ దగ్గరికి పోతాడో ఇందులో ఎవరు ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ చేసినా కూడా ఆ రాజకీయ ఆ పార్టీని నాశనం చేయడానికి మేము కంకణం కడతామని మనవి చేస్తారు, ధర్నా చేస్తారు సిద్ధమే. నిన్న మార్నింగ్ మన ఏసారి సింగరేణి గ్రామంలో ఒక చిన్న విషయం మీద చూపుతో శివకుమార్ అనే పిల్లోడికి బలమైన దెబ్బలు అయినటువంటి వాళ్ళ నాన్నగారు వీరాచార్య వీరమ్మ గారు ఇచ్చిన పిటిషన్ మీద కేసు నమోదు చేసి తీసుకుని ప్రారంభించారు. ఆ పిటిషన్ యొక్క సారాంశం ఏమన్నా తన కొడుకుని వాళ్ళు విధమైన చెవులతో కాళ్ళతో అపహరించుకుంటూ చనిపోయారు విషయం మీద వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పిటిషన్ దీంట్లో పూర్తి విచారం ఇప్పటి వరకు వాళ్ళ టీం లెక్క తయారై వచ్చారు. దాంట్లో ఎంతమంది కానీ తర్వాత టెక్నికల్ ఇన్వెస్ట్ ప్రకారం మొత్తం తీసుకొని నిన్న మార్నింగ్ మన ఏసారి సింగరేణి గ్రామంలో ఒక చిన్న విషయం మీద చూపుతో శివకుమార్ అనే పిల్లోడికి బలమైన దెబ్బలు అయినటువంటి వాళ్ళ నాన్నగారు వీరాచార్య వీరమ్మ గారు ఇచ్చిన పిటిషన్ మీద కేసు నమోదు చేసి తీసుకుని ప్రారంభించారు. ఆ పిటిషన్ యొక్క సారాంశం ఏమన్నా తన కొడుకుని వాళ్ళు విధమైన చెవులతో కాళ్ళతో అపహరించుకుంటూ చనిపోయారు విషయం మీద వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పిటిషన్ దీంట్లో పూర్తి విచారం ఖమ్మం జిల్లాలో గ్యాంగ్ వార్ గురించిన వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. మణుగూరులో ఎంకే గ్యాంగ్ దారుణానికి పాల్పడింది. ఒక పెళ్లి కొడుకుని హత్య చేశారు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన శివకుమార్ మీద గ్యాంగ్స్టర్స్ అటాక్ చేశారు. లగ్నపత్రిక ముహూర్తం కోసం హైదరాబాద్ నుంచి వచ్చాడు యువకుడు. పాత వివాదాల కక్షతోనే ఎంకే గ్యాంగ్